ఈరోజు మరొకసారి మనము మొట్టమొదటగా పరిశుద్ధ దినములో ఆయన్ని ఆరాధించగలిగాం. ఆదివారం నాడు క్రైస్తవులముగా విశ్వాసులముగా దేవుని సన్నిధి కలిగి ఉండుట తప్పనిసరి. ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం, కానీ ఇప్పుడు ఇంటి దగ్గర కూడా సొంత పనులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఈ వాక్యం వినటానికి చాలామంది ఇంకా ఇవ్వడం లేదు. ఇది మనము నేర్చుకోవాల్సినటువంటిది, ఈ తీవ్రతను మనం గమనించవలసినటువంటిది. దేవుడు ఆయన ఉగ్రతను మన మీదకు తీసుకొస్తే అది శ్రమకు తాళలేక ఇందాక ఆరాధన వర్తమానంలో చూసాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మరి ఎటువంటి శ్రమ దేవుడు వారి మీదకు తీసుకొచ్చాడు. ఎట్లాంటి బాధ అయితే, ఎట్లాంటి కష్టమైతే అలాంటి మాట రాయబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించే వారముగా, మన సంగతులను ఎప్పటికప్పుడు మనం సరిచేసుకునే వారముగా మనము ఉండుట అనేది ఎప్పుడు కూడా అవసరం. వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనం ఎప్పుడు సరిచూసుకోవాలి. అందుగురించే మనము మరి ఒక భాగాన్ని చదువుకుందాం. కీర్తన ఎప్పుడు మనం చదివే అపోస్తలుడైన పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మరి మనము 28 నుండి 11వ అధ్యాయం 28 నుండి 31వ వచనం వరకు మనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు, నేను చదువుతాను, మీరు కూడా మరి చదవండి, అది శ్రద్ధగా చేద్దాం. ఏదో వర్తమానం వస్తుందిలే. ముందు ఏలీం ప్రార్థనా మందిరం యొక్క సహవాసులందరూ కూడా ఏలీం ప్రార్థనా మందిరం యొక్క మరి పరిచర్యకు మరి అందరూ కూడా అనుగుణంగా ఉండాలి. ఆ తర్వాత ఇంకా ఏ సంగతులు అయినప్పటికీ కూడా. కాబట్టి ఏలీం ప్రార్థనా మందిరం ద్వారా వచ్చేటువంటి వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చి ఈ వాక్యాన్ని మనము వినాలి. ఆ తర్వాత ఇంకేదన్నా మనకు ఇతర రకాలైనటువంటి సదుపాయాలు అవకాశాలు ఉంటే అప్పుడు మాత్రము మనం వేరు సంగతి. మరి కాబట్టి ఇది మాట మనం గమనంలోకి తీసుకుందాం. అందుగురించే బాధ్యతగా మరి నేరుగా మరి మనం కలిసే అవకాశం లేకపోవడం వలన మరి ఈ రకముగానైనా కనీసంగా మనం వాక్యం వినటానికి సదుపాయం ఉన్నది. కాబట్టి అది కూడా కొన్ని సాంకేతికపరమైనటువంటి విషయాలను బట్టి చాలా తక్కువ నిమిషాలే మనం వర్తమానాన్ని మనం వినగలుగుతున్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఈ వాక్యం, ఒక వాక్యం మనం చూసాంలే అంటే, చదువుతున్నాము అంటే మనకు తెలిసిందేలే, మనకు బాగా మనకి పరిచయం ఉన్నటువంటిదే అని చులకనగా మనం ఎప్పుడు వాక్యాన్ని తీసుకోకూడదు. వాక్యం ఎప్పుడు కూడా మనల్ని నూతన పరిచేదిగా ఉంటుంది. వాక్యం ఎప్పుడు కూడా మనల్ని సరిచేసేదిగా ఉంటుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 28 నుండి 31 వరకు 28 నుండి 31 వరకు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రభువా, బలము శక్తి ఇచ్చారు. మందిర ఆవరణాన్ని ప్రభువా మరి పరిశుభ్రంగా ఉంచుకోవడంలో సహాయం చేశారు. మరి ప్రభువా మందిరాన్ని ప్రభువా మీరు ఈ రీతిగా మరి బలపరిచి, సంఘాన్ని బలపరిచి నడిపిస్తున్నారు. ఇప్పుడు ఒకరినొకరు కలుసుకోలేనటువంటి పరిస్థితులు వచ్చాయి. ప్రభువా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని బట్టి వారు మీకు మొరపెట్టినప్పుడు మీరు ఎంతగా ప్రభువా కాపరిగా ఉండి, మీరే ప్రభువా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు వారిని ప్రభువా నడిపించి, వారిని ప్రభువా మరి సరి అయినటువంటి స్థలానికి, సరి అయిన గమ్యానికి మీరు చేర్చారు. ప్రభువా, మరొకసారి
ఈ సన్నిధిలో ప్రభా నేను కూడా ఆరాధిస్తున్నాను. నాశనకరమైనటువంటి గుంటకు పోకుండా ప్రభా నన్ను కాపాడారు. నా నాశనకరమైనటువంటి గుంట, నా పాపం ఏంటో మరి ఒకసారి చూపించారు ప్రభా. అటువంటి ఆ పరిస్థితి నుండి నన్ను తప్పించారు ప్రభా. మీరు ప్రభా మరి మీ వాక్కును పంపించారు. ఆ వాక్యము ఆదియందు మరి వాక్యము దేవుని యొద్ద ఉండేది. ఆ వాక్యమే ప్రభా శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా ప్రభా మా మధ్య నివసించడానికి మీ అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభా. మీరు చేసినటువంటి మేలులకు నేను ఏమీ ప్రభా మీకు అర్పించగలను. మరి ప్రభా రక్షణ పాత్రను చేతపట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసి మరి ప్రభా కృతజ్ఞతాస్తుతులు ప్రజలందరి ఎదుట నా మొక్కుబడులు చెల్లించదని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. అలాగే ఈ సమయంలో సహాయపడండి. రెండవ భాగంలో ప్రభా ఏమి మీరు మాకు ఇవ్వనై ఉన్నారు ప్రభా, మీ మాటకు మేము ఎట్లా ప్రాధాన్యత ఇవ్వాలి, భక్తులు ఎట్లాగ ముందుకు సాగారు, ఈ సంగతులు మాకు ప్రభా మీరే నేర్పించమని నన్ను కూడా సిలువ చాటును మరుగుపరచండి. అరే ప్రభా గృహాల దగ్గరే ఉండి వినేవారికి సరి అయినటువంటి స్వరం సరిపోనట్లుగా, అలాగే ఈ వీడియో ప్రభా ఈ సర్వీసు చక్కగా వారికి ప్రభా అందునట్లుగా సకాలానికి సమయానికి మీరే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. నా ప్రభు యొక్క పాత్రలో పాలు పొందే విషయంలో యోగ్యమైన రీతిలో పాలు పొందితే ఒక ప్రతిఫలము, అయోగ్యముగా అపవిత్రముగా పాలు పొందితే ఒక ప్రతిఫలం. చాలామంది మందిరానికి వచ్చినప్పుడు వారు యథాలాపంగా భయం లేకుండా యోగ్యత అయోగ్యత అనేది తెలుసుకోకుండా కొన్నిసార్లు కొంతమంది పాలు పొందటాన్ని మనం చూస్తాం. ఇది ముందు భాగం మనం చదువుకున్నటువంటి భాగం అదే చెప్తుంది. అయోగ్యత అయోగ్యత, యోగ్యముగా పాలు పొందేవారు అయోగ్యముగా పాలు పొందేవారు. కాబట్టి ప్రభు శరీరం అనేటువంటిది భయం ఉండాలి, జాగ్రత్త ఉండాలి. ఇది ఎలాగా జాగ్రత్త లేకుండా ఆ సంగతిని వివేచింపక తిని త్రాగేవాడు అనవసరముగా శిక్షా విధిని కొని తెచ్చుకున్నట్లుగా శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి దేవుని విషయాలు వేరు, మనుషుని యొక్క సంగతులు వేరు. మనము దేవుని విషయాల్లోకి వచ్చినప్పుడు దేవుని బట్టి, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి, దేవుని యొక్క స్వరూపాన్ని బట్టి, దేవుని యొక్క మనస్సును బట్టి మనము దేవుని కార్యాలు జరిగించాలి. అలాగే ప్రభు యొక్క బలలో పాలు పొందట విషయంలో కూడా. అందుకే లేకపోతే ఏమవుతామంటే బలహీనం అయిపోతాము, రోగులం అయిపోతాము, నిద్రించినటువంటి స్థితి వచ్చేస్తుంది. మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. దేవుని వాక్యము మనకి ప్రతిదీ కూడా తేటపరుస్తుంది, ప్రతి విషయాన్ని తేట తెల్లం చేస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19 నుండి చదువుతాను. 19 నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. వినటానికి వేగిరపడడం, మాట్లాడుటకు నిదానించడం, కోపించుటకు నిదానించటం. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను కొనసాగించేటువంటి విషయంలో
మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంగతులు. వినటానికి మరి వేగిరపడాలి, అంటే వినడానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని వాక్యం వినటానికి ప్రప్రథమ స్థానం ఇవ్వాలి. తర్వాత మాట్లాడడానికి నిదానించాలి, కోపించడానికి నిదానించాలి. ఇవే సంగతులు మనం తరచూ తప్పిపోతూ ఉంటాం. కాబట్టి మరి మనము గమనించాలి ఏంటి అంటే, మరి దేవుని వాక్యం ఎప్పుడూ కూడా మనకు కొన్ని సంగతులను మనకు తెలియజేస్తుంది. ఆ సంగతులను బట్టి మనం సరిదిద్దుకోవాలి. అందుకే బల్ల, యేసు ప్రభు యొక్క శరీరం, యేసు ప్రభు యొక్క రక్తము ఏ రీతిగా మరి మనం సాదృశ్యంగా, ఏ రీతిగా ఆయన మాదిరికరమైనట్టు నన్ను జ్ఞాపకం చేసుకుంటకాయ దీన్ని చేయుడి అని చెప్పినటువంటి సంగతిని బట్టి మనము జాగ్రత్త కలిగి ప్రభు శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని వివేచించి ప్రభు బల్ల మనకి అందుబాటులో లేదు కొద్ది వారాలుగా. అయినప్పటికీ కూడా దేవుడు మన మధ్యన ఉన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా దృష్టించేవాడిగా ఉన్నాడు. మన హృదయాన్ని పరిశీలించేటువంటి వాడిగా ఉన్నాడు. 3 సంగతులు, ఎక్కువ సమయం కూడా అక్కర్లేదు. ఇంకా కొన్ని భాగాలు మనం చూస్తాము. అయినప్పటికీ కూడా వినటానికి వేగిరపడాలి. అంటే ఎవరు ఏం చెప్తున్నారు భౌతికంగా ఆలోచిస్తే అది ఒకటి, దేవుని వాక్యాన్ని వినడంలో కూడా మనకి ఆసక్తి. కొద్దిసేపు కూర్చుంటే, కొంత సమయం కూర్చుంటే దేవుని వాక్యం కొంతసేపు మనం వింటే తర్వాత మనకి విసుగొచ్చేస్తుంది. ఇంకెంతసేపు చాలామంది ఈ మాటలు మాట్లాడతారు. భక్సింగ్ గారి సహవాసంలో ఎందుకు ఎంతెంతసేపు గడుపుతారు? దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత తెలియనటువంటి వారే చాలామంది ఉన్నారు. కాబట్టి ఏదో దేవుని వాక్యం అంటే మరి కూర్చుని ఏదో కొద్దిసేపు సంభాషించుకునేది కాదు. దేవుని వాక్యం అంటే ఏదో కొంతసేపు హరికథ కాలక్షేపం, బుర్రకథ కాలక్షేపం కాదు. దేవుని వాక్యం అంటే ఎంత విలువైంది మన గతంలో బైబిల్ స్టడీలో మనం చూసాం. కాబట్టి ఈ వాక్యము ఇట్లా మనం చదువుకున్నప్పుడు ప్రతి మనుషుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మన ప్రవర్తన ఇట్లా ఉందా లేదా, మనం ఎలా ఉంది మన జీవితం, దేవుని మాటకు మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎట్లా ఉంది, మన సొంత అభిష్టాన్ని నెరవేర్చుకోవడానికే మనం ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క ఇష్టాన్ని చేయడానికి మనము ఇష్టపడం. చాలా విషయాల్లో మనం అట్లా తప్పిపోతాం. తర్వాత మాట చదివితే, ఎందుకనగా నరుని కోపము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత కోపం ఉంది అంటే దేవుని నీతి అది నెరవేర్చబడేటువంటి సంగతి ఉండదు మన జీవితంలో. తర్వాత చూస్తే అందుచేత 21వ వచనంలో యాకోబు రాస్తున్నాడు స్పష్టంగా, అందుచేత మరి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యాన్ని వినటానికి వేగిరపడమే కాదు, మాటలు మరి మాట్లాడడానికి నిదానించటమే కాదు, కోపగించడానికి నిదానించటమే కాదు, కోపించడానికి నిదానించటమే కాదు, ఎప్పుడు కూడా మరి శక్తి కలిగిన వాక్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ శక్తిగల వాక్యము మన ఆత్మలను రక్షించేటువంటిది. కాబట్టి సాత్వికముతో అంగీకరించుడంటే దేవుని వాక్యం మన చెవిన వినపడుతూ ఉన్నప్పుడు అది ఎవరు చెప్పినప్పటికీ కూడా ఆ దేవుని పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని ఇంత సాత్వికముతో దాని మీద మరలా సంభాషించి రకరకాల సందేహాలు, ప్రశ్నలు, తోమా విషయంలో ఏం చెప్పాడు, యేసు ప్రభువుని నమ్మడానికే తను యేసు ప్రభు విషయాల్ని నమ్మడానికే తను సందేహాన్ని వ్యక్తం చేశాడు. చూడండి ఒకసారి ఆ మాట సందర్భాన్ని బట్టి మనం గుర్తు చేసుకుంటే, ఇలాంటి సందేహాలు, ఇలాంటి చర్చలు, ఇలాంటి విధాన ప్రశ్నలు మనము అట్లా వేయుట మనకు తగదు. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యకు నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను.
తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవే కాక విశ్వాసవై ఉండుము. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముందు భాగంలో మరి మాట్లాడాడు. 24, 25 వచనాల్లో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కువ శిష్యులు మేము ప్రభువును గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు ఏమన్నాడు? వెంటనే దేవుని వాక్యము, దేవుని సంగతులు, దేవుని కార్యాలు ఎప్పుడు కూడా విశ్వాసంతో అంగీకరించాలి. అంతేగాని ఆయన తోమ శిష్యుడిగా ఉన్నటువంటి ఈ తోమ మరి పలకకూడనటువంటి మాట యేసుప్రభు విషయంలో, అంటే విశ్వాసులు దేవుని వాక్యం విషయంలో పలకకూడనటువంటి మాటలు చెప్పకూడని ఈ మిషన్లో నుండి వచ్చినటువంటి వారికి కొంతమంది బక్సింగర్ సహవాసంలోకి వచ్చారు. వారికి ప్రారంభ జీవితమేమో ఆయా డినామినేషన్లో, ఆయా మిషన్లో వాళ్ళు నేను తప్పు పట్టడం లేదు, కానీ ప్రతిదానికి ఏదో వ్యాఖ్యానం చేయడం చాలా తప్పు అయినటువంటి సంగతిగా నేను భావిస్తాను. ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యాఖ్యానం, ఎవరి గురించో ఒక వ్యాఖ్యానం, వాక్యం చెప్పిన వారి గురించి వ్యాఖ్యానం, పాట పాడిన వారి గురించి వ్యాఖ్యానం, లేదా అక్కడ ఉన్నటువంటి పద్ధతుల గురించి వ్యాఖ్యానం. ఒకరిని మనల్ని వేరే వారి సంగతుల్ని పరీక్షించమని చెప్పలా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన సంగతులు మాత్రమే వ్యక్తిగతంగా మనం పరీక్ష చేసుకో. ప్రభా నేను కోపము, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. బాగా కంఠస్థంగా ఉన్నటువంటి తెలిసినటువంటి మాట ఇది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని యొక్క నీతి మనలో ఉండాలంటే ఖచ్చితంగా కోపం వల్ల వచ్చేటువంటి పాపాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టాల్సింది. అదే యాకోబు రాసినటువంటి పత్రికలో మరి మనము చదువుతాము. యాకోబు రాసినటువంటి పత్రిక మనం చదువుకున్నటువంటి భాగంలో 1వ అధ్యాయంలో మనము చదువుతాము. ఏమిటి అంటే తర్వాత భాగము మీరు 22వ వచనం, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినై యుండుడి. దేవుని వాక్యము మనకి ఏదైతే తెలియజేస్తుందో మరి ఆ వాక్య ప్రకారము మనము మరి జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మరి మనం ఈ సంగతులు మరి జాగ్రత్తగా మనము వాటిని మరి అధ్యయనం చేయాలి, జాగ్రత్తగా వాటిని ధ్యానించాలి. వాక్యం అంటే మరి సాత్వికముతో అంగీకరించాలి. ఎక్కడ మనము ఆ వాక్య ప్రకారం ప్రవర్తించలేకపోతున్నామో దాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. మరి 23వ వచనం, ఎవడైనాను వాక్యమును వినివాడే ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజముఖమును చూచుకుని మనుషుని పోని వాడు తను చూచుకుని అవతలకు పోయి తను ఎట్టువాడో వెంటనే మర్చిపోను. అద్దము, అందుకే మనం వాక్యం అనేటువంటి ఈ అద్దము, వాక్యం అనే అద్దంలో మనం మన ఆత్మీయ స్వరూపాన్ని చూసుకోవాలి. అప్పుడు దాని ప్రకారము మనం ప్రవర్తించేటువంటి వారిగా మనం ఉండాలి. అందుగురించే చూడండి దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ మరి యెహోషువ గ్రంథంలో ఎట్లా ఉండాలో ఈ వాక్యానికి చివరి భాగంలో ఒక్క సంగతి మాత్రం మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివితే ఎట్లాగూ దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుని వాక్యానికి ఎట్లాగూ మనము ప్రకారం మనం జీవించాలా, ఏమన్నా వెసులుబాటులు మినహాయింపులు మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేటువంటి సంగతులు మనకిక్కడ మరి అర్థమవుతుంది. అది 5వ వచనం నుండి, యెహోషువ 1:5, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును, నేను
మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండు. వారికి ఇచ్చేందునని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిత్యముగా నీవు ఈ ప్రజలను స్వాధీనం చేశారు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి, అయితే అన్ని దేవుడి పైన వాగ్దానాలు ఇచ్చాడు. నీకు తోడై ఉంటానని చెప్పాడు యెహోషువతో. అట్లాగే నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము ధైర్యంగా ఉండమని మరి వాగ్దానం ఇచ్చాడు. అయితే అనేటువంటి మాట ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆజ్ఞ మనం పాటించాల్సింది. నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. 3 ప్రధానమైనటువంటి సంగతులు మనం ఈరోజు మరలా గుర్తుకు తెచ్చుకున్నాం, జ్ఞాపకానికి. మాట్లాడడానికి మరి నిదానించాలి. మొట్టమొదటిది వినడానికి వేగిరపడాలి. దేవుని వాక్యాన్ని సాత్వికంతో దాన్ని అంగీకరించాలా, దాన్ని వినాలి. సాత్వికంతో దేవుని వాక్యాన్ని వినటానికి మనం వేగిరపడాలి. 2 మరి మాట్లాడడానికి నిదానించాలి. అట్లాగే 3 కోపపడడానికి నిదానించాలి. మరి దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కోపపడుము, కానీ మరి ఆ కోపాన్ని బట్టి పాపము మనం చేయకూడదు. ఆ కోపం కూడా ఎట్లా ఉండాలో తిమోతికి రాసినటువంటి గద్దించే విషయంలో ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎంత జాగ్రత్త కలిగి మనము మరి కోపము అంటే కొన్నిసార్లు మరి గద్దించేటప్పుడు మనం కొన్ని సంగతులను మనం జరిగించాలి. కానీ ఎట్లాగంట 1 తిమోతి 5వ అధ్యాయము 20వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 20వ వచనం. ఇతరులు భయపడు నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. కోపం ఉండాల, దాన్ని బట్టి పాపం చేయకూడదు. ఈ 3 సంగతులు మనం వాక్యం ప్రకారం మనం ప్రవర్తించేవారిగా ఉండాలి. మొదటిది, మనం వినటానికి వేగిరపడాలి. దేవుని వాక్యాన్ని సాత్వికముతో దేవుని వాక్యాన్ని మనం వినటానికి వేగిరపడాలి. 2, మాట్లాడడానికి నిదానించాలి. చాలాసార్లు మనం మాట్లాడిందని తప్పు అని తెలిసి చాలాసార్లు మనం సిగ్గుపడుతూ ఉంటాం. అంతవరకు మనము తెచ్చుకోకుండా మొట్టమొదటే దేవుని వాక్య ప్రకారం మరి ఏదో కొంత ఇబ్బంది వచ్చి ఉంటుందిలే కాబట్టి వారు ఇలా చేసి ఉండొచ్చు మరి మన మనసులో కనుక సర్ది పెట్టుకుని ఉంటే కనుక దేవుని వాక్యాన్ని గుర్తు తెచ్చుకుని ఆ తర్వాత నిజం తెలిసిన తర్వాత మనకెంతో సంతోషం కలుగుతుంది. ఇట్లా చేశాము, ఇది నిజంగా మరి నిదానించడం ఎంతో మంచిదైంది. చాలాసార్లు మన అనుభవంలో ఉంటుంది. ముగించేసే ముందు ఇది చదువుదాం. తిమోతికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక. పాపం చేసేటువంటి వారిని ఇతరులు భయపడి నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. ఈనాడు చాలామంది నాయకులు, సేవకులు, చాలామంది పెద్దలు ఈ సూత్రాన్ని పాటించకపోవడం వల్లనే, ఈ రకమైనటువంటి సంగతిని మనసులో ఉంచుకోకపోవడం వల్లనే ఏమైనా విభేదాలు పెరిగిపోతున్నాయి, మన మధ్యలో భేదాభిప్రాయాలు పెరిగిపోతున్నాయి, మా మనుషుల విశ్వాసాల మధ్య పట్టింపులు పెరిగిపోతున్నాయి. చూడండి, అందుకే ఎప్పుడు ఈ పత్రికలని క్రీస్తు శకం ప్రారంభమైన తర్వాత 100 సంవత్సరాలు ఇంచుమించు లోపుగానే ఇవన్నీ కూడా రాయబడినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. కాస్త అటు ఇటుగా. ఇతరులు భయపడి నిమిత్తం 20 వచనం, పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపు, విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొన వలని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. మనం గద్దించాలి, ప్రేమతోటి గద్దించాలి. కోపము అవసరమైనప్పుడు మరి సామెతల గ్రంథంలో పిల్లల విషయంలో కుటుంబంలో ఏం చేయాలో సంగతులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి అది
విరోధ బుద్ధి ఉండకూడదు. ఆ కోపంలో, ఆ గద్దింపులో. అలాగే పక్షపాతము ఉండకూడదు. వీళ్ళు నావారు, వాళ్ళు నావారు కాదు, వీళ్ళు నా భాష, వాళ్ళు నా భాష కాదు. ఇట్లాంటి మరి బాగా ప్రగాఢంగా చాలా లోతుగా నాటుకుపోవడం వలన విశ్వాసుల యొక్క హృదయాల్లో కూడా చాలా సంగతులు మరి విభేదాలు రావడానికి లేదా భేదాభిప్రాయాలు రావడానికి కారణమై వాక్యమును బట్టి ప్రవర్తించుట, వాక్యమును బట్టి నడుచుకుంటా ఖచ్చితంగా మనము మరి గుర్తుపెట్టుకోవాలి. అందుగురించే ఈ భాగం చదువుకుంటూ మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యానికి చాలా చక్కనైనటువంటి మాట యెహోషువకు చెప్తున్నాడు దేవుడు. కానీ ఈ 8వ వచనం 7వ వచనం ఇంకా పూర్తి చేయలేదు. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చొప్పున చేయవలను. నీవు నడుచున్న ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడము కానీ తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయటం నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల. ఎన్నిసార్లు దేవుని వాక్యం చదువుతాము, ఎంత వాక్యాన్ని మనం చదువుతాం మనందరికీ ఎరుక, మనందరికీ బాగా తెలుసు. చాలామంది మీరు ఇక్కడ కూర్చుని ఎవరైతే వింటున్నారో మీ సమయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభించమన్నాం, 2 పాటలు పాడుకోమన్నాం, తర్వాత దేవుని వాక్యాన్ని ఆరాధన వర్తమానాన్ని వినమన్నాం, తర్వాత ఒక పాట పాడుకోమన్నాం, తర్వాత బల్ల వర్తమానాన్ని ఏలీం ప్రార్థన మందిరం ద్వారా పంపించబడేటువంటి వర్తమానం ఏలీం ప్రార్థన మందిరం నుండి ఇవ్వబడేటువంటి వర్తమానం, దాన్ని మరి విని కొద్ది నిమిషాలు మౌనంగా గడపమని చెప్పాం. మరి అలాగూ సందర్భాల్లో మనము ప్రశ్న వేసుకోవాలి. ఎన్నిసార్లు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా దివారాత్రములు నీవు జాగ్రత్త పడినట్లు దేవుని వాక్యం గురించి దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. అవన్నీ చేస్తే దేవుడు తన వాగ్దానాన్ని మన పక్షంగా నెరవేర్చేవాడుగా ఉంటాడు. అందుకనే చిన్నపిల్లలకి ఈ కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఎప్పుడు కూడా మనం కంఠస్థం చేయిస్తాం. అందులో ఏముంది అంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఏం చదువుతాము అంటే ఇక్కడ యెహోవా 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అతడు చేయునంతయు సఫలం. చివరిగా ఒక చక్కని మాట, అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభువు చేత పట్టబడినప్పుడు మరి తను గ్రుడ్డివాడైపోయాడు. తను చూస్తున్నప్పటికీ కూడా తనకి ఏమీ కనపడటం లేదు. చివరికి యేసు ప్రభు యొక్క మరి కార్యాన్ని బట్టి ఆయన తెలియజేసినటువంటి విధముగా మరి అప్పటి వరకు సౌలుగా పిలువబడినటువంటి తన యొక్క మరి కన్నుల నుండి పౌలుగా మార్చబడినటువంటి సంగతిలో అతని కన్నుల నుండి పొరలు రాలిన తర్వాత తను మరి దృష్టి కలిగి 9వ అధ్యాయం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 18, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. దేవునికి వ్యతిరేకంగా కార్యాలు జరిగించేటువంటి అప్పటి పేరు సౌలుగా పిలువబడేటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. సౌలా 4వ వచనం 9:4, నేల మీద పడి అప్పుడు అతను నేల మీద పడ్డాడు. అకస్మాత్తుగా 3వ వచనంలో ఆకాశము నుండి యొక్క వెలుగు చూడలేని తన కన్నులతో చూడలేనంత వెలుగు వచ్చింది, దేవుని యొక్క వెలుగు. అయితే ఇదంతా కాదు ఇప్పుడు మనం చూసేది. దమస్కులో ఉన్న అననీయ అనేటువంటి ఒక శిష్యుని గురించి మనం చివరిగా దేవుని వాక్యానికి దేవుని మాటకి తనకు ఒక అభిప్రాయం ఉంది. మనకే ఉంటుంది ఒక అభిప్రాయం ఎప్పుడు కూడా.
మన అభిప్రాయాలు కాదు, మన అభిప్రాయాలకు ప్రార్థన. ఏమన్నాడు యేసు ప్రభు? ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఒకవేళ ఇది నీ చిత్తము కాకపోతే అది నీ చిత్తమే సిద్ధించును గాక. యేసుప్రభువే చెప్పాడు ఆ మాట. ఒక అభిప్రాయం ఉంది యేసుప్రభు కూడా. ఎందుకంటే ముందున్నది చాలా భారంతో కూడుకున్నటువంటిది, బాధతో కూడుకున్నటువంటిది, మరణానికి మరి వెళ్ళాల్సినటువంటి సంగతి లోక మానవాళి రక్షణ కొరకు. అయితే మరి నీ చిత్తమే సిద్ధించును గాక. నువ్వు చెప్పినట్టే, నాది కాదు. యేసు ప్రభు ఆ మాట పలికి మనకందరికీ కూడా మాదిరి చూపించాడు. ఇక్కడ కూడా అననీయకు ఒక అభిప్రాయం ఉంది. సౌలు సంఘాన్ని బాగా హింసించినటువంటి వాడు, విశ్వాసులైనటువంటి వారిని హింసించినటువంటి వాడు. కానీ అక్కడ యేసు ప్రభు అని దేవుడు ఏమి తెలియజేస్తే దాన్నే అననీయ చేశాడు. కానీ నేను దేవుడు చెప్పిన దానికి కూడా కొన్నిసార్లు మనం నచ్చకపోతే ప్రక్కకి పెట్టి సొంత పనులు చేసేస్తాం. ఇక్కడ ఈ మాట మనం పరిగణలోకి తీసుకుని దేవుని వాక్య ప్రకారం, దేవుని మాట ప్రకారం ప్రవర్తించిన అననీయ. అందు గురించి భాగాన్ని చదువుతున్నారు. ఏమన్నాడు అననీయ? అయ్యో, ఈ సౌలు అంటే ఎవరు? మరి ఈ సౌలు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ప్రభువా చెప్తున్నాడు 13వ వచనంలో. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటిని. ఒక అభిప్రాయం ఉంది ఈ సౌలు గురించి. అయితే దేవుడు సౌలును పౌలుగా మార్చి ఈ పౌలును తన పరిచర్య కొరకు, దేవుడు తన పరిచర్య కొరకు ఒక పాత్రగా వినియోగించుకోవాలని ఆ మాటే ఇక్కడ మరి దేవుడు చెప్తున్నాడు. 15వ వచనం, అదే అధ్యాయం 15. అందుకు ప్రభువా, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడు. ఇక్కడ మనం ధ్యానించేది ఏంటంటే సౌలు విషయంలో అననీయకు, ఈ అననీయ అంటే ఎవరు? మరి ఆ 10వ వచనం నుండి చదువుదాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండను. ప్రభు దర్శనం అననీయ అని అతన్ని పిలువుగా, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నువ్వు లేచి తెన్నదనబడిన వీరికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు 12వ వచనం, అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందిన తల మీద చేతులుంచడు చూచి ఉన్నాడని చెప్పాను. అప్పుడు ఆ మాట చెప్పాడు. అంటే 14వ వచనంలో, ఇక్కడ నువ్వు నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని అందరినీ బంధించుటకు ఇతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చి. అయితే ఏమంటున్నాడు దేవుడు? అననీయ తన అభిప్రాయాన్ని, సౌలు మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పాడు. ప్రభువా, ఇదిగో ఇతను నీ పరిశుద్ధులు, యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అంతేకాదు, ఇప్పుడు కూడా ప్రధాన యాజకుల వలన అధికారం పొంది అది నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించడానికి బయలుదేరి, అది కూడా చెప్పాడు. అయితే ఏమంటున్నాడు దేవుడు? అందుకు ప్రభు, నీవు వెళ్ళుము. అంతే, ఒకటే మాట, నీవు వెళ్ళుము. అయితే అననీయ తర్వాత ఏం చేశాడు? మరి ఎట్లాగూ దేవుని మాటకు లోబడ్డాడు మనకు తెలుసు. దేవుడు చెప్పినటువంటి మాటకి అననీయ లోబడి తన అభిప్రాయానికే కట్టుబడి తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా, చూడండి ఆ మాట చదువుతా, 17వ వచనం. అననీయ వెళ్ళి, అక్కడ ఏమన్నాడు దేవుడు? మనం చదివినప్పుడు అందుకు ప్రభు 15వ వచనంలో, ప్రభు నీవు వెళ్ళుము అన్నాడు. దానికి అననీయ ఏం చేశాడు? 17వ వచనంలో అననీయ వెళ్ళుము అంటే వెళ్ళాడు, అంతే, వేరు మాట లేదు. వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపమన్నట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అట్లాగో దేవుని వాక్య ప్రకారం, దేవుని మాట ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం, ఇష్ట ప్రకారం మనము ప్రవర్తిస్తున్నామా లేదా అనేది కొద్ది నిమిషాలు మనము పరిశీలించుకుంటాము, పరీక్ష చేసుకుంటాము. ఆ ప్రకారం మనం ప్రభు బలలో మరి పాలు పొందే అవకాశం లేదు కాబట్టి
మరి చివరి ప్రార్థన మనం చేసుకుంటాం. మరి కుటుంబం గురించి చేయండి, సంఘం గురించి కూడా చేయండి. ప్రైజ్ లార్డ్.